डांस करो। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అన్ప్లానెడ్ క్రిస్మస్. ఆ రోజు అన్నీ అనుకోకుండా అలా అయిపోయాయి అన్నమాట. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈస్ మాన్సా. వెల్కమ్ టు మై ఛానల్ బ్లష్ మమ్మీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చిన్ని బాబు. గుడ్ మార్నింగ్ చెప్పవా? సో అలా లేచిన వెంటనే ఆ రోజు ఇంకా గన్స్ తెచ్చుకొని ఎదురుగా బాబుతో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడనమాట. సో బాబు అంటే చిన్న బాబు ఏం కాదు, వాళ్ళు +2 చదువుతున్నారు, ఇద్దరు ఉంటారు. రోజు వాళ్ళతోనే ఆడుకుంటాడు అండ్ వాళ్ళతో హిందీలో చాలా బాగా మాట్లాడతాడు. నాతో అయితే అంత మాట్లాడు, కానీ బికాజ్ నాకు కూడా అంత హిందీ రాదు కాబట్టి, వాడికి స్కూల్లో అంతా హిందీ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో హిందీలో మాట్లాడతాడు. నేనైతే ఇక్కడ వాళ్ళ డాడీకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, తనకి ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి. సో వీడికి నేను స్నానం చేశాక రెడీ అయ్యాక నేను చేస్తానంటే, లేదు నాకు ఇప్పుడే చేసి ఓవెన్లో పెట్టి అప్పుడు నేను వచ్చాక తింటాను అని అక్కడ అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఇంకెందుకని చెప్పి నేను వాడికి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. వీడికి ఒకేలా చేసుకుంటాము, బట్ మేము ఇక్కడ నార్మల్ ఆనియన్స్ యూస్ చేసుకుంటే వీడికి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేశాను. అండ్ అలాగే కుకుంబర్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసి వేసాను. అండ్ పైన కొంచెం చిన్న స్లైసెస్ టమాటోస్ వేసాను అన్నమాట. అండ్ ఇక్కడ మైనీస్కి బదులు నేను ఇంట్లో వీడికి చేసి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ అలా డిప్స్ కొన్ని ఒక 2-3 అలా చేసి పెట్టుకుంటాను. టమాటో కెచప్ ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో నేను డిప్స్ అండ్ టమాటో సాస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. చిన్నపిల్లలకి అండ్ మనం డైట్లో ఉన్న చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వాడికి ఎగ్ శాండ్విచ్ ఫాస్ట్గా చేసేసి అక్కడ పెట్టేసి అప్పుడు వాడిని రెడీ చేసి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను వాడికి కూడా. సో రోజు ఆడు బాదం కౌంట్ చేసుకుంటాడు అనమాట, నాకు ఎన్ని బాదం. నీకు 4 బాదమా? ఎందుకని? నేను నార్మల్గా నీకు ఎందుకు 4 బాదం అంటే, నేను పెద్దోడిని అయిపోయాను కదా, అందుకే నాకు 4 బాదం అని చెప్పాడు అనమాట. ఇక్కడైతే వాడిని నీట్గా తింటూ ఉండు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పాను. వాడు ఎదురుగా అక్కడ మిర్రర్ ఉంటే అక్కడ మిర్రర్లో చూసుకొని నీట్గా తింటున్నాడు అనమాట. సో నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాను అన్నమాట. సో ఈలోపు నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. వచ్చేసి వాడిని అలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తుంటే అలా ఒక 5 minutes నేను అలానే అబ్జర్వ్ చేశాను. వాడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ అక్కడ బ్రెడ్ తింటున్నాడు, బ్రెడ్ తిని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ స్లోగా ఇటువైపు వస్తున్నాడు, ఇటువైపు వచ్చి మళ్ళీ యాపిల్ తింటున్నాడు, మళ్ళీ యాపిల్ తిని మళ్ళీ అటు సైడ్ వెళ్ళి మళ్ళీ బ్రెడ్ తింటున్నాడు అనమాట. సో ఆడుకొని అలా తింటున్నాడు, ఓకే అని చెప్పి. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా కొంచెం వేరేగా చేస్తూ పెడుతూ ఉంటే వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. నేను ఇక్కడ వాడికి ఎగ్ శాండ్విచ్ చేశాను కదా, శాండ్విచ్ కదా ఇంకా అని చెప్పి ఇంకా అనవసరంగా కెచప్లు మైనీస్లు వాడుతూ ఉంటారు. సో అస్సలు అలా వెయ్యొద్దు, చిన్నపిల్లలకి అంత మంచిది కాదు. సో మీరు ఇంట్లో చేసి పెట్టుకుంటే అది అందరూ తినొచ్చు కదా, అందరూ హెల్తీగా ఉండొచ్చు కదా. అండ్ ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాను తిందామని చెప్పి. వాడేమో నా హై చైర్ మీద పెట్టుకున్నావు, అలా పెట్టుకోకూడదు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ టీవీ వేయమని తెచ్చాడు, టీవీ అయితే అప్పుడే వేయలేదు. నేను కామ్గా నాకు వినిపించలేనట్టు ఉన్నాను అనమాట, నా మట్టుకు నేను తింటున్నాను. అండ్ యాజ్ యూజువల్ తెలుసు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడు తిన్నా అలా లాక్కుంటూ ఉంటారు కదా పిల్లలు, వీడు కూడా అంతే నా ఓట్స్ లాగేసుకొని తినేస్తున్నాడు అనమాట కామ్గా నాకు పెట్టకుండా. ఎందుకులే ఇంకా వాడిని డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా వదిలేసి నీట్గా కిచెన్లోకి వచ్చి నేను కూడా ఒక శాండ్విచ్ చేసుకున్నాను. శాండ్విచ్ తీసుకొని వచ్చి నేను కూడా అలా వాడితో పాటు వాడు ఓట్స్ తింటుంటే శాండ్విచ్ తెచ్చుకొని నేను కూడా తింటున్నాను. ఇంకా ఏం చేస్తాం మరి, ఇంకా తప్పదు కదా, వాళ్ళు ఇంకేం అనలేము, తినే వాళ్ళ దగ్గర మనం లాక్కొని తినలేము. ఇంకా మూసుకొని నేనే వెళ్ళి తెచ్చుకొని వేరేగా చేసుకొని తింటున్నాను అన్నమాట. సో వాడు మళ్ళీ అక్కడ కూడా అంటున్నాడు, నేను ఇది తినేసి మళ్ళీ నీ శాండ్విచ్ కూడా లాక్కొని తినేస్తాను, అప్పుడు నువ్వు మళ్ళీ వేరేది వెళ్ళి తెచ్చుకో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే అని చెప్పి
వాడు ఓట్స్ తినేలోగా నేను కూడా ఫాస్ట్గా ఈలోపు శాండ్విచ్ తినేసాను అనమాట. ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసేసాము. సో అయిపోయాక మళ్ళీ అలా వాడు యాపిల్ ఒకటి కావాలి తినాలనిపిస్తుందమ్మా అని చెప్పి అడిగాడు. సో పీల్ తీసి ఇస్తే వాడే అలా కట్ చేసుకుంటాడు అనమాట ఎప్పుడు. సో ఆ చైర్ మీద సరిగ్గా అవ్వట్లేదని చెప్పి మళ్ళీ కిందన పెట్టి ట్రై చేస్తున్నాడు. అవి పీసెస్గా అవి వస్తాయి అన్నమాట. సో అవి ఈజీగా ఉంటాయి కదా తినడానికి. వాడికి బ్రేక్కి పెట్టినప్పుడు అలా చేసుకొని పెట్టుకుంటాడనమాట వాడే. సో కంపల్సరీ రోజు ఒక యాపిల్ అయితే ఖచ్చితంగా తింటాడు. మార్నింగ్ ఒకటి బ్రేక్ఫాస్ట్తో తింటాడు, మళ్ళీ బ్రేక్లో కూడా ఒక్కొక్కసారి కావాలంటే అదే పెట్టుకుంటాడు, లేదా వేరే ఫ్రూట్ ఏమైనా పెడుతూ ఉంటాను. సో అలా అయ్యాక నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను. ఆడుకుందామని చెప్పి పిలుస్తున్నాడు వాడు. నాన్న నేను కుక్ చేయాలి నాన్న, ప్లీజ్ నాన్న అంటే, లేదమ్మా ఒక 2 minutes ఆడుకో, అప్పుడు నువ్వు కుక్ చేసుకో, నేను వెయిట్ చేస్తాను, అప్పుడు మళ్ళీ వచ్చి ఆడుకుందాము అని చెప్పాడు అనమాట. సరే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి అప్పుడు మేమిద్దరం కాసేపు అలా ఆడుకున్నాం అనమాట. సో నాకు ఇది అలవాటే, రోజు వాడితో పాటు కలిసి ఆడుకుంటాము మేమిద్దరం. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కదా, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంకా మేమిద్దరమే కాబట్టి చాలా టైం స్పెండ్ చేస్తాము. సో వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆడుకున్నాక సరే అమ్మ నువ్వు ఇక్కడ కుక్ చేసి నేను మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు ఈలోపు ఫాస్ట్గా కుక్ చేసే అమ్మ అని చెప్తున్నాడు అనమాట. బాయ్ అమ్మ అని చెప్పి క్యూట్గా చెప్తున్నాను. సో సార్ గారు పర్మిషన్ ఇచ్చారు కదా ఇంకా అని చెప్పి నేను ఫాస్ట్గా కుక్ చేసేస్తున్నాను. మళ్ళీ వాడు పిలుస్తాడు ఆడుకోవడానికి అని చెప్పి. ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు అంత కష్టపడి వండినా ఎవరూ తినలేదు ఇంట్లో. అదేంటో తర్వాత చెప్తాను. ఈలోపు వాళ్ళ డాడీ వచ్చారు, వాడు దాక్కున్నాడు అనమాట. నాకు నిజంగా ఫస్ట్ కనిపించలేదు వాడు ఎక్కడున్నాడా అని చెప్పి. సో తను మళ్ళీ చూసినప్పటికీ తను దాక్కున్నాడు అనమాట. సో ఇలా ఆడుకున్నారు కాసేపు, అలా పడ్డాడు కూడా. సో వెంటనే నార్మల్ అయిపోయాడు మళ్ళీ. అండ్ ఈలోపు అన్నయ్యలు కాల్ చేశారనమాట ఇంటికి రమ్మని చెప్పి. సో అన్నయ్యలంటే చిట్టికి బాగా దగ్గర అనమాట, వాళ్ళ రిలేటివ్స్. ఇంటికి దూరంగా ఎక్కడైనా ఉండేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళే మన దగ్గరలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సేమ్ మాకు కూడా ఇప్పుడు అదే ఫీలింగ్ అనమాట. సో ఎవరు లేని దగ్గర మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారు అని చెప్పి మాకు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ అయినా మా ఇంటికి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నాం అన్నమాట. ఫెస్టివల్ కానీ బర్త్డేస్ కానీ కొంచెం ఏదో ఒక హ్యాపీ ఉంటుంది కదా. సో అలా అనమాట. అక్కడ చిన్న క్రిస్మస్ ట్రీ అది అరేంజ్ చేసుకుంటే అక్కడ నీట్గా 2-3 ఫొటోస్ వెళ్ళి తీసుకున్నాను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ చేశారు అక్కడ. సో చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ దమ్ బిర్యానీకి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ వండేసాము, అందరూ వచ్చేయండి ఇక్కడ తినేద్దాము అని చెప్తే వెళ్ళామన్నమాట. సో తినేసాక అలా బయటికి కూడా వెళ్ళాము. వాళ్ళ పాప బర్త్డే ఉంటే వాళ్ళ పాప బర్త్డే షాపింగ్ అని చెప్పి వెళ్ళాము తినేసాక. సో ఆబ్వియస్లీ షాపింగ్కి వెళ్ళాక మనకి ఏదో ఒకటి నచ్చుతుంది కదా అక్కడ. అది ఇంకెవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి చూసుకుంటాము. అండ్ నాకు అక్కడ అది చాలా చాలా నచ్చింది. ఆ కైండ్లో నా దగ్గర లేవని చెప్పి చూస్తున్నాను వేసుకొని, ఏదైనా బాగుందేమో అని చెప్పి. సో ఇదొకటి, ఇంకో కలర్ ఒకటి చూసాను. ఈ రెండిట్లో ఏది బాగుందో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఇది క్రీమ్ కలరు అండ్ ఇంకొకటి వచ్చేసి ఆలివ్ గ్రీన్ అనమాట. సో ఇది నాకు ఏది బాగుందో చెప్పండి. అండ్ అలాగే ఏది తీసుకున్నాను అన్నది కూడా గెస్ట్ చేసి చెప్పండి. అండ్ నేను తర్వాత ఫొటోస్ పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత వాళ్ళ పాపకి గిఫ్ట్ చేయడానికి సైకిల్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను లోపు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కేక్ పోస్ట్ చేశాను, మీరు ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట, చాలా హెల్దీ కూడా పిల్లలకి. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు బయట కేక్స్ పెట్టలేదు, ఎప్పుడు నేను ఇంట్లో చేసే పెడతాను యశ్విన్కి. సో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానన్నమాట. ఏదో ఒక కేక్, చిన్న కేక్స్ అయినా చేస్తూ ఉంటానన్నమాట. సో ఆ రోజు అలా క్రిస్మస్ కదా ఎలానో అని చెప్పి కేక్ చేశాను. అలా పిల్లలందరూ హ్యాపీగా కట్ చేసుకొని అలా సరదాగా ఆడుకొని ఒక సాంగ్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనమాట. సో అలా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. అస్సలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది షూట్ చేస్తానని కూడా నాకు అస్సలు తెలీదు, ఇది పెడతానని కూడా నాకు తెలీదు. అండ్ అనుకోకుండా ఆ రోజు అలా అన్నీ అయిపోయాయి. చాలా హ్యాపీగా అనిపించింది. బిర్యానీ తిని షాపింగ్కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి కేక్ కట్ చేసి చూసారా పిల్లలందరూ కేక్ ఎలా తినేస్తున్నారో. చాలా చాలా బాగుంది తెలుసా. అలా చేసుకున్న వెంటనే తింటే పిల్లలందరూ అప్పుడే లాగించేశారనమాట. సో వాళ్ళకి కూడా చాలా నచ్చింది కేక్. సో మా ఊడైతే ఇంకా అందరూ తినేసి పక్కకి వెళ్ళిపోయినా ఆడున్నది మాత్రం కంప్లీట్ చేసేయాలి అని చెప్పి
అండ్ ఫైనల్లీ లుక్ నేనేం చేస్తున్నానంటే చూడండి, వాళ్ళు సెలబ్రేషన్స్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో మా వాళ్ళు ఇద్దరు పడుకుండిపోయారు అనమాట. నేను 12 o'clockకి నేను చాలా సిన్సియర్గా ఇంట్రడక్షన్ వీడియో ఆ రోజు షూట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల అది ఎప్పుడైనా చెప్తాను ఆ కారణాలు ఏంటన్నది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు నైట్ అలా ఇంట్రడక్షన్ వీడియో షూట్ చేసి అండ్ నెక్స్ట్ డే పోస్ట్ చేసేసాను. ఫైనల్లీ నా ఛానల్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో అలా ఆ రోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ అయిపోయాయి. సో ఇదన్నమాట అన్ప్లానెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు ఈ క్రిస్మస్ చాలా స్పెషల్ అండ్ ఎప్పటికీ గుర్తుంటుంది, ఎందుకంటే అప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.